హాయ్ ఫ్రెండ్స్. సో టుడే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మోడర్న్ హిస్టరీలో ఉన్న డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ కంపెనీ రూల్ చూద్దాము. సో ఇది జస్ట్ వెరీ ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు విల్ సీ ఇన్ అ టైమ్ లైన్ ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు బ్రిటిష్ అనేది ఎందుకు వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మనీ అనుకుంటున్నారంటే వాళ్ళకి కొన్ని పొజిషన్స్ కావాలి. లైక్ క్లర్క్కి లాయలిస్ట్ ఉండాలి, అంటే బ్రిటిష్తోని చాలా లాయల్గా ఉండేవాళ్ళు. అండ్ ఎన్లైటెడ్ ఇండియన్స్, క్రిస్టియన్ మిషనరీస్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఫస్ట్ కావాలి అని అనుకున్నారు. కానీ బ్రిటిషర్స్ మెయిన్గా కావాలనుకునడానికి రీజన్ ఇదైతే కాదు. ఎందుకు అంటే 1726లో మేయర్స్ కోర్ట్ అనేది ఉండేవి. ఎక్కడెక్కడ అంటే ఈ మేయర్స్ కోర్ట్ అనేది మనకి మద్రాస్, బాంబే అండ్ కలకత్తాలో ఉండేదన్నమాట. మేయర్స్ కోర్ట్ మద్రాస్, బాంబే అండ్ కలకత్తా 1726 మేయర్స్ కోర్ట్ ఉండేది. దాంట్లో ఇప్పుడు జడ్జెస్కి వాళ్ళకి తెలుగు కానీ మన ట్రెడిషన్స్ కానీ బెంగాలీ కానీ అవేవి లాంగ్వేజెస్తో ప్రాబ్లం వచ్చేది, కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్. సో ఇన్ దట్ కేస్ వాళ్ళు ఏం చేశారు, సో దానికి వీళ్ళకి కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి. దానికోసం వీళ్ళు ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో 1773కి వాళ్ళు సుప్రీం కోర్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ప్రకారంగా సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 1781లో వారెన్ హేస్టింగ్ అనేది మనకి గవర్నర్ జనరల్గా ఉండేవాళ్ళు. ఆ టైంలో ఏమైందంటే కలకత్తా మదర్సా అనే ఒక కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది స్టడీ ఎందుకు, ఓన్లీ ఫర్ ముస్లిం లాస్ తెలియడం కోసం ఈ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత 1971లో సాంస్క్రిట్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు అండర్ కార్న్వాలిస్. కానీ ఇది ఎస్టాబ్లిష్ చేసింది కార్న్వాలిస్ కాదు, జొనాథన్ ఎస్టాబ్లిష్ చేశాడనమాట హిందూ లాస్ కోసం. సో ఇప్పుడు ఈ మేయర్ కోర్ట్లో ఈ 2 కాలేజెస్ పెట్టారు. సో దీంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళు హిందూ లాస్ వాళ్ళేమో ఇక్కడ వర్క్ చేయడానికి, ముస్లిమ్స్ లాస్ కూడా చదివి కోర్టులో హెల్ప్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో. దీనికోసం మెయిన్ పర్పస్కి ఎస్టాబ్లిష్ చేయడానికి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వెలెస్లీ అనమాట. 1800లో ఈయన గవర్నర్ జనరల్గా ఉండేవాళ్ళు. ఈయన ఫోర్ట్ విలియం కాలేజ్ అని చెప్పి పెట్టారు సివిల్ సర్వీస్ కోసం, బట్ అది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేయలేదు. అండ్ దెన్ 1813లో చార్టర్ యాక్ట్ వచ్చింది, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. అప్పుడు లార్డ్ మింటో గవర్నర్ జనరల్గా ఉండేవాళ్ళు. స్టేట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది మనకి. సో నెక్స్ట్ 1823లో ఇక్కడ గవర్నమెంట్ అనేది ఈ యాక్ట్ వల్ల 1 lakh రూపీస్ శాంక్షన్ చేశారనమాట. 1 lakh రూపీస్ శాంక్షన్ చేస్తే దాంట్లో 1 lakh రూపీ అనేది ఎక్కడ స్పెండ్ చేయాలో చెప్పలేదు. లైక్ ఏ లాంగ్వేజ్, మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఏది తీసుకోవాలి, ఇంగ్లీషా లేకపోతే మదర్ టంగా, ఆర్ఎల్స్ మోడర్న్ సైన్సా, ట్రెడిషనల్ సైన్స్ నేర్పించాలా, ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ 1 lakh అమౌంట్ అనేది ఎక్కడ ఇవ్వాలి అనేది వీళ్ళకి తెలియక సో ఒక డిస్కషన్ అనేది అవుతుంది. ఆ డిస్కషన్లో గవర్నమెంట్ ఏమైందంటే 2 గ్రూప్స్గా స్ప్లిట్ అయింది, యాంగ్లిసిస్ట్ అండ్ ఓరియంటలిస్ట్ అని. యాంగ్లిసిస్ట్ ఏం చెప్తుందంటే మోడర్న్ ఎడ్యుకేషన్, మోడర్న్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి విత్ ఇంగ్లీష్ యాజ్ అ లాంగ్వేజ్ అని చెప్పింది. ఓరియంటలిస్ట్ ఏం చెప్పిందంటే మోడర్న్ కాదు, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పింది. సో యాంగ్లిసిస్ట్ మళ్ళీ 2 గ్రూప్స్గా డివైడ్ అయింది లాంగ్వేజ్లో. కొంతమంది ఏమో యాంగ్లిసిస్ట్ వర్నాక్యులర్ లాంగ్వేజే పెట్టాలి ఎడ్యుకేషన్లో అని, కొంతమంది ఏమో నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టాలని చెప్పారు. సో ఇక్కడ అనేది డివైడ్ స్టార్ట్ అయింది 1823లో. అండ్ దెన్ 1835లో లార్డ్ మెకాలే ఏం చేశాడంటే సపోర్ట్ యాంగ్లిసిస్ట్కి సపోర్ట్ చేశారు, లైక్ ఇంగ్లీష్ ఎడ్యుకేషనే ఉండాలి అని. ఓన్లీ అది కూడా ఏంటి, ప్రొవైడెడ్ టు అప్పర్ క్లాస్, అంటే రిచ్ పీపుల్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని. దాన్ని న్యూ క్లాస్ అంటారు, దాన్ని డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అని కూడా అంటారు. ఇలా ఓన్లీ పర్టికులర్ ఫీల్డ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళు మీడియేటర్ కింద, లైక్ గవర్నమెంట్కి వీళ్ళకి పీపుల్కి మీడియేటర్ కింద వర్క్ చేసేటట్టు. సో దట్ ఈస్ కాల్డ్ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ. సో ఇది చెప్పింది లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే ఆల్సో ఏం చెప్పాడంటే ఇండియన్ లెర్నింగ్ ఈజ్ ఇన్ఫీరియర్ టు యూరోపియన్ లెర్నింగ్ అని చెప్పాడు. అంటే ఇండియన్ లెర్నింగ్ చాలా పూర్గా ఉంది కంపేర్డ్ టు యూరోపియన్ లెర్నింగ్. సో 1843లో జేమ్స్ థామ్సన్ అనేట ఆయన మళ్ళీ గవర్నర్ జనరల్ అయ్యాడనమాట.
సో ఈయన ఏమైంది, జేమ్స్ థామ్సన్, ఈయన సారీ గవర్నర్ జనరల్ కాదు జేమ్స్ థామ్సన్, హీఈస్ అ లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట ఆఫ్ నార్త్ వెస్ట్ ప్రావిన్స్. ఇక్కడ చూస్తే నార్త్ వెస్ట్ ఫ్రంట్ ప్రావిన్స్ కాదు, నార్త్ వెస్ట్ ప్రావిన్స్, అది యూపీ అండ్ లక్నో డిస్ట్రిక్ట్ వస్తుంది. దీంట్లో ఈయన ఏం చెప్పాడంటే థామ్సన్ విలేజ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అది కూడా వెర్నాక్యులర్ లాంగ్వేజ్ మదర్ టంగ్లో ఇవ్వాలి అని చెప్పారు. సో ఆయన ఐఐటి రూర్కీ అని ఒక బిగ్ ఐఐటి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు ఆయననే ఇన్ 1847. అండ్ 1853లో, సో ఈ 1853 నుంచి ఈ 1853లో ఇది ఈయన ఏంటంటే 1843 టు 1853 జేమ్స్ థామ్సన్ రూల్లో ఇదంతా జరిగింది. అండ్ అగైన్ 1853లో డాల్ హౌసీ అనేటైన గవర్నర్ జనరల్ అయ్యారు. సో ఈయన ఏంటంటే ఫేవర్ ఆఫ్ వర్నాక్యులర్ ఎడ్యుకేషన్. సో ఈయన కూడా థామ్సన్ చెప్పినట్టు వర్నాక్యులర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ అనమాట. వర్నాక్యులర్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే ఇక్కడ థామ్సన్ ఏం చెప్పారంటే మెన్స్ట్రేషన్ అండ్ అగ్రికల్చర్ మీద మనం చాలా ఫోకస్ చేయాలని చెప్పారు. సో ఎడ్యుకేషన్ షుడ్ బి ఆన్ అగ్రికల్చర్. అండ్ ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 1854లో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. దీన్ని మగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అని అంటాం అనమాట. బ్రిటిష్ ఇండియన్ అండ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఏం చేసిందంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఫర్ ఎడ్యుకేషన్ సెక్షన్స్కి. సో ఈ రెప్లికేట్ అంటే తీసేశారు, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ ఆన్ పేపర్స్ అనేది తీసేశారు అనమాట. తీసేసి వుడ్స్ డిస్పాచ్ చెప్పిన ప్రకారం దే హ్యావ్ రిమూవ్ ద డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ. సో దీన్ని మగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ అని అంటారు. సో ఇది మగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎందుకు, వై డూ వీ కాల్ అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.